అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎడ్యుకేట్ ఛానల్. అక్టోబర్ 11వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవాళ చూద్దాం. ఉత్తరాఖండ్ సీఎం శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ హ్యాస్ లాంచ్డ్ విచ్ స్కీమ్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బై సోలార్ ఎనర్జీ ఫార్మింగ్. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సౌరశక్తి వ్యవసాయం ద్వారా స్వయం ఉపాధి కోసం ఏ పథకాన్ని ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని యువతకు అదేవిధంగా రిటర్న్ మైగ్రెంట్స్కు ఉపాధి కల్పించడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. అండ్ ద నేమ్ ఈజ్ ముఖ్యమంత్రి స్వరోజ్గార్ యోజన. హూ వన్ రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ 2020? రైట్ లైవ్లీహుడ్ అవార్డును 2020లో గెలుచుకున్నది ఎవరు? దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆల్టర్నేటివ్ నోబెల్ ప్రైజ్ ఇన్ స్టాక్హోమ్. And the answer is 4 persons won that right livelihood 2020 prizes. And the answer is Ales Bialatsky, Nasrin Sotoudeh, Brian Stevenson, Lottie Cunningham Wren. వీళ్ళ నలుగురికి కూడా రైట్ లైవ్లీహుడ్ అవార్డు రావడం జరిగింది. విచ్ ఆర్గనైజేషన్ వన్ నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2020? 2020లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నది ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈజ్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. హూ ఈజ్ ద నోబెల్ కమిటీ చైర్పర్సన్? నోబెల్ కమిటీ అధ్యక్షుడు ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈజ్ బెరిట్ రీస్ ఆండర్సన్. In October 2020, which state has decided to partner with Israel for establishing a center of excellence on high value vegetables? అధిక విలువైన కూరగాయల ఉత్పత్తిపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను స్థాపించడానికి ఇజ్రాయెల్తో భాగస్వామ్యం కావాలని నిర్ణయించిన రాష్ట్రం ఏది? అండ్ ద ఆన్సర్ ఈజ్ మేఘాలయ. ఇటీవల మేఘాలయ అధిక విలువైన కూరగాయల ఉత్పత్తిపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపించడానికి ఇజ్రాయెల్తో భాగస్వామ్యం చేయడానికి నిర్ణయించింది. మారియో మొలినా పాస్డ్ అవే ఇన్ అక్టోబర్ 2020. ఇన్ విచ్ ఇయర్ డిడ్ హీ రిసీవ్ నోబెల్ ప్రైజ్? మారియో మొలినా 2020 అక్టోబర్లో మరణించారు. ఏ సంవత్సరంలో ఆయనకు నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది? అండ్ ద ఆన్సర్ ఈజ్ 1995. 1995లో ఈయనకి నోబెల్ అవార్డు వచ్చింది ఓజోన్ లేయర్ మీద చేసిన పరిశోధనకు గాను. హూ రిమైన్స్ వెల్దియెస్ట్ ఇండియన్ ఫర్ ద 13th consecutive year on Forbes ఇండియా రిచ్ లిస్ట్ రిలీజ్డ్ ఇన్ 2020? 2020లో విడుదలైన ఫోర్బ్స్ భారత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సంవత్సరం ధనవంతుడిగా నిలిచిన వ్యక్తి ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈజ్ ముఖేష్ అంబానీ. ఈయన 13వసారి వరుసగా ధనవంతుడిగా నిలిచారు. మొదటి స్థానంలో, రెండవ స్థానంలో గౌతమ్ అదానీ, మూడవ స్థానంలో శివ్ నాడార్, నాలుగవ స్థానంలో రాధాకిషన్ దామానీ, ఐదవ స్థానంలో హిందూజా బ్రదర్స్ నిలిచారు ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్లో. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే? ప్రపంచ వలస పక్షుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అండ్ ద ఆన్సర్ ఈజ్ బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్. ఈ రోజుని అక్టోబర్ 10వ తేదీన నిర్వహిస్తారు. అది కూడా మీకు ఒక క్వశ్చన్. అక్టోబర్ 10వ తేదీ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే అండ్ ద థీమ్ ఈజ్ బర్డ్స్ కనెక్ట్ అవర్ వరల్డ్. The Union Cabinet has approved the ratification of 7 chemicals listed under the Stockholm Convention on POPs. What does POP full form? POP full form ఏమిటి? And the answer is persistent organic pollutants. ఇటీవల కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపిన స్టాక్హోమ్ కన్వెన్షన్ కింద జారీ చేయబడిన జాబితాలో 7 రసాయనాలను ఆమోదించడం జరిగింది. అండ్ ద ఆన్సర్ ఈజ్ persistent organic pollutants. Which state of nodal investment and facilitation agency has partnered with World Economic Forum to establish India's first advanced manufacturing hub? భారతదేశం యొక్క మొట్టమొదటి అధునాతన తయారీ కేంద్రంను ఏ రాష్ట్రానికి సంబంధించిన నోడల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ ప్రపంచ ఆర్థిక ఫోరంతో భాగస్వామ్యం కలిగి ఉంది? అండ్ ద ఆన్సర్ ఈజ్ తమిళనాడు.
In October 2020, SoftBank-owned chipmaker ARM has partnered with Microsoft. ARM is based in which country? సాఫ్ట్బ్యాంక్ యాజమాన్యంలోని చిప్ మేకర్ ఆర్మ్ మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం అయ్యింది. ఆర్మ్ ఏ దేశంకి సంబంధించింది? అండ్ ద ఆన్సర్ ఈజ్ యునైటెడ్ కింగ్డమ్. వేర్ హ్యాస్ యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ హర్షవర్ధన్ ఇనాగ్రేటెడ్ ద డీబీటీ బెరాక్ క్లీన్ టెక్ డెమో పార్క్? డీబీటీ బెరాక్ క్లీన్ టెక్ డెమో పార్క్ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఎక్కడ ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. డీబీటీ బెరాక్ క్లీన్ టెక్ డెమో పార్క్ ఎక్కడ ఉంది అని కూడా అడగచ్చు. అండ్ ద ఆన్సర్ ఈజ్ న్యూఢిల్లీ. ఎవరు ప్రారంభించారు? డాక్టర్ హర్షవర్ధన్. అండ్ అవర్ యూనియన్ మినిస్టర్ సైన్స్ అండ్ టెక్నాలజీ డాక్టర్ హర్షవర్ధన్. దీస్ 3 questions are in this question. Who won French Open Women Grand Slam Singles title in 2020? 2020లో ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరు? అండ్ ద ఆన్సర్ ఈజ్ ఇగా స్వైటెక్. స్వైటెక్ సోఫియా కెనిన్ మీద గెలవడం జరిగింది. సోఫియా కెనిన్ ఆల్రెడీ ఆస్ట్రేలియా ఓపెన్ 2020ను గెలవడం జరిగింది. ఇగా స్వైటెక్ పోలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఒక పోలిష్ వ్యక్తి ఉమెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలవడం ఇదే మొదటిసారి. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్డ్ రుద్రామ్ యాంటీ రేడియేషన్ మిసైల్ డెవలప్డ్ బై DRDO ఫ్రమ్ విచ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ ద ఈస్ట్ కోస్ట్ ఇన్ అక్టోబర్ 2020? ఇటీవల భారతదేశం విజయవంతంగా పరీక్షించిన DRDO అభివృద్ధి చేసిన రుద్రామ్ యాంటీ రేడియేషన్ క్షిపణిని తూర్పు తీరానికి చెందిన ఏ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించడం జరిగింది? అండ్ ద ఆన్సర్ ఈజ్ సుఖోయ్ 30. సుఖోయ్ 30 అనే యుద్ధ విమానం నుండి రుద్రామ్ యాంటీ రేడియేషన్ క్షిపణిని ప్రయోగించారు. దీన్ని అభివృద్ధి చేసింది DRDO. వరల్డ్ మెంటల్ హెల్త్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఏ రోజున ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ అక్టోబర్ 10. దీనికి సంబంధించి 2020లో సంబంధించి థీమ్ వచ్చి మెంటల్ హెల్త్ ఫర్ ఆల్. విచ్ కంట్రీ కింగ్ అబ్దుల్లా బిన్ అల్ హుసైన్ హ్యాస్ అపాయింటెడ్ బిష్రత్ కసావ్నే పాలసీ అడ్వైజర్ టు ద కింగ్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ? ఏ దేశ రాజు అబ్దుల్లా అల్ హుసేన్ బిష్రత్ కసావ్నేను దేశానికి కొత్త ప్రధానిగా నియమించారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ జోర్దాన్. జోర్దాన్ క్యాపిటల్ అమాన్ అండ్ ద కరెన్సీ జోర్దానియన్ దినార్. Who won సరళ పురస్కార్ అవార్డ్ 2019? సరళ పురస్కార్ అవార్డ్ 2019ని ఎవరు గెలుచుకున్నారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ నిత్యానంద్ నాయక్. సరళ పురస్కార్ అవార్డ్ ఈజ్ ఫోర్మోస్ట్ లిటరసీ అవార్డ్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సాకి మొట్టమొదటి అక్షరాస్యత అవార్డుగా సరళ పురస్కార్ అవార్డుని నిత్యానంద్ నాయక్ గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి has launched which scheme for the students studying in government schools with the support under central government Samagra Shiksha Abhiyan scheme? ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకోవడానికి ఏ పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు? అండ్ ద ఆన్సర్ ఈజ్ జగనన్న విద్యా కానుక. కేంద్ర ప్రభుత్వం స్కీమ్ సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంతో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవడానికి ఒక పథకాన్ని ప్రారంభించారు ఇటీవల. దాని పేరు జగనన్న విద్యా కానుక. ఎవరికైనా PDF కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది,
దాని నుండి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.